సోషల్ మీడియాలో ఒక్కసారిగా ట్రెండ్ అవుతున్న పేరు ఎవరిదంటే టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే. అవును, తాజాగా ఆమె చేసిన ఒక చిన్న ఇన్స్టా పోస్ట్ ఇప్పుడు భారీ చర్చకు దారితీసింది. అసలు విషయం ఏంటంటే పూజా చేతికి కనిపించిన ఒక రింగ్ కారణంగా ఆమె సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకుందా అనే డౌట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది, ఎవరితో ఎంగేజ్మెంట్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ మొత్తం స్టోరీలో నిజమెంత, గాసిప్ ఎంత అన్నీ ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. టాలీవుడ్లో ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకెళ్లిన హీరోయిన్ పూజా హెగ్డే గత కొంతకాలంగా మాత్రం సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతోంది. స్టార్ హీరోలతో సినిమాలు చేసినా అవి బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో కొందరు ఆమెని ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేయడం కూడా మొదలుపెట్టారు. అయితే ఈ ట్రోల్స్కి దూరంగా మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడానికి పూజ చాలా జాగ్రత్తగా స్టెప్స్ వేస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్లో కొత్త ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెంచిన ఆమె వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్తో కలిసి నటిస్తున్న కొత్త సినిమా హై జవానీతో ఇష్క్ హోనే హైతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాల సంగతి ఇలా ఉంటే ఇప్పుడు మాత్రం పూజ పర్సనల్ లైఫ్ హాట్ టాపిక్ గా మారింది. కొద్ది రోజుల క్రితం పూజా హెగ్డే తన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోను షేర్ చేసింది. సాధారణంగా ఫ్యాన్స్ మొదట ఆమె లుక్, స్టైల్ గురించే మాట్లాడుతారు, కానీ ఈసారి మాత్రం అందరి చూపు వెళ్ళింది ఆమె చేతిపై కనిపించిన ఓ రింగ్ పై. అది చూసిన వెంటనే సోషల్ మీడియాలో ఒక్కసారిగా రూమర్స్ మొదలయ్యాయి. పూజ ఎంగేజ్మెంట్ చేసుకుందా, సీక్రెట్ గా రిలేషన్షిప్ లో ఉందా, ఆ రింగ్ ఎంగేజ్మెంట్ రింగేనా అంటూ నెటిజన్స్ కామెంట్స్ తో హంగామా చేస్తున్నారు. ఇక కొన్ని ఫ్యాన్ పేజీలు అయితే బుట్టబొమ్మ త్వరలో పెళ్లి చేసుకోబోతుందా అంటూ పోస్టులు కూడా పెట్టేశాయి. ఇక్కడే మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. గత కొంతకాలంగా బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రాతో పూజా హెగ్డే పేరు లింక్ అవుతోంది. ముంబైలో పలు రెస్టారెంట్లు, పార్టీలు, ఫంక్షన్లో వీరిద్దరూ కలిసి కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వీరి మధ్య స్నేహం కంటే ఎక్కువ ఏదో ఉందనే టాక్ చాలా రోజులుగా నడుస్తోంది. ఇప్పుడు ఈ రింగ్ వీడియో బయటకు రావడంతో అయితే పూజ, రోహన్ నిజంగానే ఎంగేజ్మెంట్ చేసుకున్నారా అనే చర్చ మరింత పెరిగిపోయింది. ఇప్పటి వరకు పూజా హెగ్డే కానీ రోహన్ మెహ్రా కానీ ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలు పూర్తిగా ఊహాగానాలే కావచ్చు. ఎందుకంటే సెలబ్రిటీలు సాధారణంగా ఫ్యాషన్ కోసం కూడా రింగ్స్ వేసుకుంటారు. కేవలం ఒక వీడియో ఆధారంగా ఎంగేజ్మెంట్ జరిగిపోయిందని చెప్పడం కాస్త తొందరపాటు అవుతుంది. కానీ నెటిజన్స్ మాత్రం ఊహలకు రెక్కలు కట్టేశారు. ఇక ఈ వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో కామెంట్స్ వరదల్లా వస్తున్నాయి. ఇద్దరు నిజంగానే రిలేషన్లో ఉన్నారా, ఫ్యామిలీస్ కూడా ఓకే చెప్పేశారా అంటూ అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మరికొందరైతే ఇది కేవలం ఫ్రెండ్లీ ఔటింగ్ మాత్రమే అయి ఉండొచ్చు అంటూ కూల్గా స్పందిస్తున్నారు. ఏదేమైనా ఈ వార్త ప్రస్తుతం బాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. మరోవైపు పూజా హెగ్డే గతంలో కూడా తన పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా మాట్లాడలేదు. అందుకే ఇప్పుడు ఈ చిన్న క్లూ కూడా ఫ్యాన్స్ కు పెద్ద సస్పెన్స్ గా మారింది. నిజంగా ఎంగేజ్మెంట్ జరిగిందా, లేక ఇది కేవలం సోషల్ మీడియా క్రియేట్ చేసిన హైపా అనేది తెలియాలంటే పూజ లేదా రోహన్ అధికారికంగా స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక మరోవైపు కొందరు ఫ్యాన్స్ మాత్రం పూజ పర్సనల్ లైఫ్ ని గౌరవించాలని అంటున్నారు. ఆమెకు నచ్చిన వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉంటే తప్పేంటి, పర్సనల్ విషయాలను పెద్ద ఇష్యూ చేయొద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే పూజ పెళ్లి చేసుకుంటే ఇండస్ట్రీకి మరో స్టార్ హీరోయిన్ దూరం అవుతుందా అంటూ సరదాగా మీమ్స్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే కెరియర్ కు ఈ కొత్త సినిమా చాలా కీలకంగా మారింది. ఎందుకంటే చాలా కాలంగా ఆమెకు ఒక పెద్ద కమర్షియల్ హిట్ అవసరం ఉంది. అందుకే ఇప్పుడు ఆమె సినిమా కంటే ఈ ఎంగేజ్మెంట్ రూమర్స్ ఎక్కువగా వైరల్ అవ్వడం ఇండస్ట్రీలో కూడా చర్చనీయాంశంగా మారింది. మరి నిజంగానే పూజా హెగ్డే సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుందా, లేక ఇది కేవలం సోషల్ మీడియా సృష్టించిన మరో గాసిప్పేనా? అసలు నిజం తెలియాలంటే పూజ స్పందించే వరకు వేచి చూడాల్సిందే. ఈ వార్తపై మీ అభిప్రాయం ఏంటి? పూజా హెగ్డే నిజంగా ఎంగేజ్మెంట్ చేసుకుందని మీరు అనుకుంటున్నారా, లేక ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనా? కింద కామెంట్స్ చేసి మీ అభిప్రాయం చెప్పండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.